సామాన్య మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 30వ డివిజన్లో సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అతిపెద్ద 30వ డివిజన్పై తనకు అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు చేయకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గం పెనవర్తి గ్రామం 30వ డివిజన్. ఈ 30వ డివిజన్లో మల్లాయిగుంట పోలీస్ కాలనీ, అటు పెనువర్తి ఇటు 30వ డివిజన్ అన్నీ కలగలిపి ఈరోజు 60 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ఉన్నాం. 60 లక్షల రూపాయల వ్యయంతో ఈ యొక్క పనుల ద్వారా స్థానికులకి ఎంతో మేలు జరిగే అవకాశం ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రజలకి ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అవసరమో ప్రజలందరితో మాట్లాడి వారి ఆకాంక్షల మేరకి, వారి కోరికల మేరకి, వారి అవసరాల మేరకి గత 8 నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకి అన్ని రకాల కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పూర్తిగా వస్తున్నాయి. ఈరోజు చెప్పాలంటే 30వ డివిజన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్. ఈ యొక్క 30వ డివిజన్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి. కారణం ఏంటంటే ఎక్కువగా పేద, నిరుపేద, సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈ యొక్క ప్రాంతాల్లో అధికంగా నివసిస్తూ ఉన్నాయి. నెల్లూరు శివారు ప్రాంతం కాబట్టి రోజు కూడా జనవాసాలతో వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఇక్కడ రోడ్లు కావాలా, కాలువలు కావాలా, కరెంటు కావాలా, తాగునీటి పైప్ లైన్లు కావాలా. ఆ ఉద్దేశంతో గత 8 నెలలుగా ఈ యొక్క 30వ డివిజన్లోనే 5,64,00,000 రూపాయలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 30వ డివిజన్లో 5,64,00,000 రూపాయలు. ఇందులో పనులు పూర్తయింది 2,70,00,000. 2,70,00,000 పనులు ఈ 8 నెలల కాలంలోనే 30వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు పూర్తయినాయి. మరో 1,05,00,000 రూపాయలతో ప్రారంభమైనవి. అదేవిధంగా టెండర్లు ఆల్రెడీ పిలిచి ఉన్నటువంటి పనులు 42 లక్షల రూపాయలు. అదేవిధంగా కొత్తగా 1,50,00,000 రూపాయలు ఈ డివిజన్కి 2 రోజుల క్రితమే శాంక్షన్ చేయడం జరిగింది. అన్నీ కలగలిపి ఇప్పటికే పూర్తయిన పనులు 2,65,00,000, పనులు జరుగుతూ ఉన్న పనులు 1,05,00,000 రూపాయలు. అదేవిధంగా టెండర్లు దశలో ఉన్నటువంటి 42 లక్షల రూపాయలు. అన్నిటికీ మించి కొత్తగా 2 రోజుల క్రితం ఈ ఒక్క డివిజన్కే 1,48,55,000. అంటే ఈ 8 నెలల కాలంలోనే 5,64,00,000 రూపాయలతో 5,04,00,000 రూపాయలతో 30 డివిజన్లో అభివృద్ధి పనులు. నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా జరగల, భవిష్యత్తులో జరుగుతాయా లేదన్నది కూడా ఒక అనుమానమే. ఎందుకంటే కేవలం 8 నెలలు
8 నెలల్లోనే 5,64,00,000 రూపాయల పనులు కొన్ని పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని శాంక్షన్ అయినాయి. అంటే ఈ డివిజన్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండబట్టి ప్రజల ఆకాంక్షలు మొత్తం కూడా తెలుసుకుని మారుమూల ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో పేదవాళ్ళు నివసించే ప్రాంతాల్లో సామాన్య కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తుంది. ఎందుకంటే నా దృష్టిలో ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అది అభివృద్ధి కాదు, ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అభివృద్ధి కాదు. నిజమైన అభివృద్ధి ఏమిటంటే సామాన్య కుటుంబాలు, పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు, నిరంతర కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు, ఈ కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో అక్కడ రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పైప్ లైన్లు కావచ్చు, ఏదైతే బోర్లు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, ఆ సమస్యల పరిష్కారం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద ఉంది. సామాన్య పేద కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పూర్తయిన తర్వాతే ధనవంతులు నివసించే కాలనీలో అభివృద్ధి పనులు ప్రారంభించాలా అన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాం. ఏది ఏమైనా కూడా 30 డివిజన్ ఈ యొక్క పనులు పూర్తయితే ఒక దశకు చేరుకుంటాయి. కానీ ఆ నిధులు కూడా సరిపో భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఈ డివిజన్ మీద నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ కూడా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.